अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. ఈరోజు సోమవారం మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసి ఇచ్చేసిన వారందరికీ జై మెహర్ బాబాలు ధన్యవాదాలు. ముందుగా మనం నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసిని ప్రారంభించుకుందాము. మొట్టమొదటిగా సులోచన గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా అండి. సులోచన గారు. మెహర్ బాబా మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागरा. अपार दिव्या कृपा सागरा. सकल चराचर जगदुद्धारा. सकल चराचर जगदुद्धारा. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा. जोहारुलिवे श्री मेहरु बाबा. महिनि जनिंचिन मानव रूपा. महिनि जनिंचिन मानव रूपा. इह परानंद जीवनमीवा. इह परानंद जीवनमीवा. भवभयभञ्जन परम पावना. भवभयभञ्जन परम पावना. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. आज्ञानांदत अंतमु जेसी. आज्ञानांदत अंतमु जेसी. दिव्य विज्ञान दृष्टि न संगी. दिव्य विज्ञान दृष्टि न संगी. अरिषड्वर्गमु अंतरिंपगा. अरिषड्वर्गमु अंतरिंपगा. अव्यय मोक्षं बनुग्रहिंपुम्. अव्यय मोक्षं बनुग्रहिंपुम्. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जय मेहर बाबा जय. 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 अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. అందరికీ జై బాబా అండి. ప్రతి గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. సులోచన గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో
ఈరోజు సహవాస్ని చక్కగా ప్రారంభం చేసినందుకు మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదములండి. ఇప్పుడు మనం సంకీర్తనలు ప్రారంభించుకుందాము. మొట్టమొదటి సంకీర్తన అరుణ గారు చేయండి. తర్వాత సంకీర్తనకి సిహెచ్ వాణి గారు సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా. అరుణ గారు చేస్తున్నారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. అరుణ గారు, అరుణ గారండి, అరుణ జై బాబా మీట్లో ఉన్నారు. వాణి గారు మీరు చేయండి. వాణి గారు లెఫ్ట్ అయ్యారు. శర్మ గారు మీరు చేయండి. జై బాబా. శర్మ గారు. जय मेहर बाबा। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर కూడాను. యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా యాచించకు ఏ ధన ధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు యాచించకు ఏ ధన ధాన్యాలు యాచించకు ఏ సుఖభోగాలు అస్థిరమైనది ఐహిక వాంఛలు అస్థిరమైనది ఐహిక వాంఛలు అతులితమైనది ఆతని ప్రేమ అతులితమైనది ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోసిన ఆతని ప్రేమ జనులను బ్రోసిన ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి ఒసగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి ఒసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా
అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి సత్యవతి గారు, ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి సమ్మగారు. మంచి సంకీర్తనతో ఈ రోజు మన సాహస్ని ప్రారంభించారు. చిన్న అనౌన్స్మెంట్ సత్యవతి గారు, ఏం లేదు, ఇవాళ పండగ రమణ గారు పుట్టినరోజు. ఆ సందర్భంగా వాడి కుటుంబ సభ్యులందరూ కూడా మల్కాజ్ సెంటర్లో బాబా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఆయన్ని తలుచుకుంటూ. అందుకోసం ఈరోజు హైదరాబాద్ జై మెహర్ బాబా హైదరాబాద్ స్కైప్ సెలవు ఇచ్చేసాం అనమాట. అది జై మెహర్ బాబా. ఓకే ఓకే జై మెహర్ బాబా. ఈరోజు జై మెహర్ బాబా లేదు 6కి. అవతార్ మెహర్ బాబాకి జై. మంచి సంకీర్తన చేశారు. ప్రేమావతారుడైనటువంటి ఆ ప్రభు మనకి వరంగా ఇస్తేనే ప్రేమని మనం ప్రేమించగలుగుతాము. అందుకని ప్రేమను ఇవ్వమని చెప్పి ఆయన్ని మాత్రమే మనం యాచించగలుగుతాం. జై మెహర్ బాబా. నెక్స్ట్ సంకీర్తన అరుణ గారు మీరు చేస్తారా? జై బాబా. ఓకే వాణి గారు, సిహెచ్ వాణి గారు. జయబాబా సత్యవతి గారు నెక్స్ట్ సాంగ్ ఇస్తారా? కొంచెం నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఆన్ ద వేలో ఉన్నా. సరే సరే. లలిత కుమారి గారు మీరు చేయండి. లలిత కుమారి గారు. జై బాబా అండి. లలిత కుమారి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చేయండి. మెహర్ బాబా की जय. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా, పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా, నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా, కృపజూపి నిను జూచె వరమీయవ మెహరు పురుషోత్తమా, కృపజూపి నిను జూచె వరమీయవ మెహరు పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే,
జన్మ తరించులే. విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే. విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోన మెలిగేములే. తడబాటు సడలించి భ్రమ బాపవ మెహరు పురుషోత్తమా. తడబాటు సడలించి భ్రమ బాపవ మెహరు పురుషోత్తమా. ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మ తరించులే జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన బాబీ గారి సంకీర్తన చేశారు. జై బాబా అండి. వాయిస్ జై మెహర్ బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన బాబ్జీ గారి సంకీర్తన. ఇసుమంతా నీ ప్రేమ, ఆయన యొక్క ప్రేమ కొంచెం లభించిన ప్రేమావతారుడైనటువంటి ఆ మెహర్ ప్రభు యొక్క ప్రేమ మనకి ఏమాత్రం కొంచెం లభిస్తేనే మనం ఎంతో అనుభూతిని పొందగలిగిన వారం అవుతాం. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు అరుణ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత వాణి గారు చేస్తారు. బాబీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की మెహరీషా వందనం పరమేశా అభివందనం. మెహరీషా వందనం. దివ్యగానమే నీ మౌననాదం. దివ్యగానమే నీ మౌననాదం. దివ్య ప్రేమనిడు నీ శుభనామం. భవభయహరణం నీ సంస్మరణం. అహముదహించెడి అద్భుత వరము. మెహరీషా వందనం పరమేశా అభివందనం. నిన్ను స్మరించే క్షణములు మధురం. నిన్ను స్మరించే క్షణములు మధురం. నిన్ను కీర్తించే గలములు మధురం. నిన్ను వినుతించే గీతం మధురం. నా స్వరమున నీ గానం మధురం. మెహరీషా వందనం పరమేశాభివందనం. ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ బాటలో మము నడిపించు. కామధురులుగా మము దీవించు. మెహరీషా వందనం
పరమేశాభివందనం మెహరీషా వందనం మెహరీషా అభివందనం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. బాబు గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా. అరుణ చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు సిహెచ్ వాణి గారు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా సత్యనారాయణ. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. కలియుగమందు కళ్యాణప్రదము, కలియుగమందు కళ్యాణప్రదము, మహిమాన్వితము మేహరు నామం, మహిమాన్వితము మేహరు నామం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. ప్రేమ స్వరూపం నయనానందం, ప్రేమ స్వరూపం నయనానందం, సమ్మోహనాస్త్రమే మేహరు రూపం, సమ్మోహనాస్త్రమే మేహరు రూపం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. ప్రేమయ సత్యం సృష్టియ సత్యం, ప్రేమయ సత్యం సృష్టియ సత్యం, అనంత ప్రేమయే మేహరు తత్వం, అనంత ప్రేమయే మేహరు తత్వం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. ప్రేమ స్వరూపం నయనానందం, సారీ జయ బాబా. మౌనవతారం పూర్ణ ప్రభావం, మౌనవతారం పూర్ణ ప్రభావం, కల్కావతారమే మెహరవతారం, కల్కావతారమే మెహరవతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సత్యవతి గారు. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి. వాణి గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు నాగమణి గారు జై మెహర్ బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా.
మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇదే మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభుని రాకకై పరితపించుచు ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభుని రాకకై పరితపించుచు అహర్నిశంబులో ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామను చేరుకొనుటకై మెహరుని ధామను చేరుకొనుటకై మెహరుని ధామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది ఆధ్యాత్మికమగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు ఆధ్యాత్మికమగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమున క్షాళన చేసి నీ అంతరంగమున క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా కా అందరికీ జై మెహర్ బాబా మణి చాలా చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేసావు. జై మెహర్ బాబా, నీకు ధన్యవాదములు. ఇప్పుడు సత్యవాణి గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. సత్యవాణి గారు, మండవల్లి సత్యవాణి గారు, జై మెహర్ బాబా. అన్మ్యూట్ అవ్వట్లేదు. రావణమ్మ గారు, జై బాబా. జై బాబా అండి. చేయండి. జై బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. पाहि मां मेहर प्रभु पाहि मां भक्त मंदार दय देहि मां पाहि मां मेहर प्रभु पाहि मां నిన్ను ప్రేమించగా మము కరుణించరా జన్మ సాఫల్యమును చేయరా పాహి మా మెహర్ ప్రభు పాహి మా భక్త మందార దయ దేహి మా ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది అడుగడుగున స్వార్థమే తారసిల్లురా అడుగడుగున స్వార్థమే తారసిల్లురా దాని విడనాడి నిన్ను కూడి ప్రేమింతునా పాహి మా మెహర్ ప్రభు పాహి మా భక్త మందార దయ దేహి మా నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో
వరము పేరుతో ఐహిక సుఖము కోరురా, వరము పేరుతో ఐహిక సుఖము కోరురా, దాని విడనాడి నినుగూడి ప్రేమింతునా. పాహిమా మెహర్ ప్రభు పాహిమా, భక్త మందార దయ దేహిమా. కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన, కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన, వికలమైన మనసు నిలకడుండదేమిటో, వికలమైన మనసు నిలకడుండదేమిటో, దాని విడనాడి నినుగూడి ప్రేమింతునా. పాహిమా మెహే ప్రభు పాహిమా, భక్త మందార దయ దేహిమా. నిన్ను ప్రేమించగా మము కరుణించర, జన్మ సాఫల్యమును చేయరా. పాహిమా మెహే ప్రభు పాహిమా, భక్త మందార దయ దేహిమా. జయ బాబా అండి. సత్యవతి గారు అందరికీ జయ బాబా. జై మెహర్ బాబా అండి. రమణం గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు మనం సమయం 5 గంటలు అయింది. తాత్కాలికంగా సంకీర్తనలకి బ్రేక్ ఇచ్చుకుందాము. లక్ష్మి గారు, సత్యవాణి గారు స్పీచ్ తర్వాత సంకీర్తనలకు సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా అండి. మల్లికార్జునరావు గారు ఇప్పుడు మనకి బాబా యొక్క సత్యప్రేమ సందేశాలను తెలియజేస్తారు. జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ సత్యవతి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ధన్యజీవి బాలగోపాల్ భాస్కర్ రాజు గారి యొక్క రచనలు. ఆయన గాడ్స్ పీస్ గురించి తెలుగులో సామాన్య మానవులకి టిప్స్ కింద, అంటే దాని క్రోడీకరించి సారాంశం అంతా మన దగ్గర పెట్టారు. వాటిలో భాగంగా కొన్ని చదువుకోవడం జరిగింది గతంలో. దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఇది చెప్పే ముందర ఒక వివరణ ఇచ్చేప్పుడు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక సామాన్య మానవుడికి, అంటే ఎక్కువగా నిరక్షరాస్యుడికి, మానవుడు అంటే ఒక దేహమే మాత్రమే కలిగి ఉన్నాడు అని ఎరుకతోటి ఉంటాడు. మానవుడు అంటే దేహం, మానవ దేహం ఉంది, ఆ దేహంతో కలిగిన వాడే మానవుడు అని, ఒక దేహమే ఉంది అని అభిప్రాయంతో ఉంటాడు. కానీ మానవుడు అడగానే 3 దేహాలతో ఉంటారు అని ఆధ్యాత్మికత గురించి కానీ, లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళకి కానీ, కొంచెం అనుభవంలో కూడా ముందుకెళ్ళిన వాళ్ళకి కూడా క్రమేపీ అర్థమవుతూ ఉంటుంది. దాంట్లో ఇక్కడ భౌతిక దేహం గురించి చెప్తున్నారు. భౌతిక సంస్కారములను, సంస్కారాలు కూడా గ్రాస్ సంస్కారాలు, సటిల్ సంస్కారాలు, మెంటల్ సంస్కారాలు అని ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాలు. అంచేత భౌతిక సంస్కారములను కలిగి ఉండి స్థూల దేహ చైతన్యము అంటే గ్రాస్ బాడీ, స్థూల దేహం అంటే భౌతిక శరీరం అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ స్థూల దేహం అని, భౌతిక దేహం అని మనం అనుకోవచ్చు. గ్రాస్ బాడీ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. మన శరీరం అంటే పైన ఉన్న శరీరం అన్నమాట. లోపల ఉన్న ప్రాణము మనస్సు కాకుండా పైకి మానవుడు ఏదైతే కనిపిస్తున్నాడో ఆ దేహాన్ని స్థూల శరీరం అంటాం. శరీరాన్ని దేహం అంటారు. అంచేత భౌతికమైన సంస్కారాలు అంటే స్థూల సంస్కారాలు, ఇదంతా స్థూలంకి ఇదంతా వస్తుంది. స్థూల సంస్కారాలు, స్థూల దేహము, ఆ స్థూల దేహం యొక్క చైతన్యం. ఈ చైతన్యం అంటే ఇదే నేను అనే అనుభవం, దాంతో తాదాత్మ్యం చెందడం. మానవుడు అంటే ఎవరు అంటే ఇదిగో నేను కనిపిస్తున్నాను కదా, నేనే మానవుడిని అని చెప్తాడు. అంతేకాని నేను లోపల ఎన్ని ఉన్నాయి అని చెప్పడు ఎవరు కూడా. ఇందులో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, స్థూల దేహం ఉంది, సూక్ష్మదేహం ఉంది, మానసిక దేహం ఉంది, ఇంకా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, అహంకారం ఉంది, ఇవన్నీ చెప్పరు. నువ్వు కనిపిస్తున్నాం కానీ కనిపించేది మానవుడిని నేను అని చెప్తారు నువ్వు ఎవరంటే. ఎందుకంటే స్థూల దేహంతో
తానే స్థూల దేహాన్ని అనే అనుభవంతో ఉంటారు. ఈ అనుభవం కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత స్థూల దేహం ఉన్నప్పటికీ కూడా అది లేనట్టే. నిద్రలో మనం ఎలా అయితే గాఢ నిద్రావస్థలో స్థూల దేహం లేని అనుభవాన్ని పొందుతున్నామో ఆ స్థితికి వెళ్తారు. మరి దేంతో తాదాత్మ్యం చెందుతారు అంటే ప్రాణంతో. ప్రాణం అంటే సూక్ష్మదేహంతో తాదాత్మ్యం చెందుతారు. దేంతో తాదాత్మ్యం చెందుతున్నారో ఆ చైతన్యం కలిగి ఉన్నారు అని చెప్తారు. అంచేది ఈ వాక్యానికి ఈ పదాలకు అర్థం అది. భౌతికమైన సంస్కారాలు, భౌతిక దేహం యొక్క చైతన్యము అంటే గ్రాస్ కాన్షియస్నెస్ అని అర్థం ఇంగ్లీష్లో. భౌతిక దేహం యొక్క చైతన్యం, భౌతిక ప్రపంచం యొక్క అనుభవాలు. ఈ స్థూల ప్రపంచాన్ని అంతా కూడా అనుభవిస్తున్నాం మనం. నిద్రలో ఉన్నప్పుడు స్థూల ప్రపంచం యొక్క అనుభవం కూడా ఉండదు. మెలకుగా ఉన్నప్పుడు స్థూల ప్రపంచం, స్థూల దేహం, స్థూల సంస్కారాలు అంతా స్థూలమే. ఎక్కడ ప్రాణం ఉంది అని కూడా ఉంటుంది, కానీ దానికి పట్టించుకోరు. దాని యొక్క చైతన్యం అనుభవం అది ఏమి ఉండదు. అయ్యో మనం ప్రాణం కదా అని అనుకోడు. ఇప్పుడు ప్రాణం ఉంటే కదా నేను అనుకుంటాడు తప్ప నాలో ప్రాణం కూడా ఉంది, నాలో మనసు కూడా ఉంది అని వాటి ఉన్నా కూడా వాటి ఎరుకుని వాటికి అంత ప్రభావితం చూపించడు. అన్ని స్థూల దేహంతో స్థూల ప్రపంచంతో దాని యొక్క ప్రాముఖ్యత చూపెడుతూ ఉంటాడు. అంచేత అతని పడి సంస్కారాలు కూడా స్థూల సంస్కారాలు ఉంటాయి. అతను ఖర్చు పెట్టే సంస్కారాలు కూడా స్థూల సంస్కారాలే ఉంటాయి. అన్నీ ఇక్కడ గ్రాసే, అన్నీ స్థూలమే. ఇక్కడ స్థూలానికి ఇంకొక పదం భౌతికం. అంచేత భౌతిక సంస్కారములను, స్థూల దేహ చైతన్యమును, భౌతిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కలవారు సామాన్య మానవులు. ఇటువంటి వారిని మనం సామాన్య మానవులు అంటాం, యోగులు కాదు. యోగులు, మహాయోగులు అంటే వాళ్ళు సూక్ష్మ ప్రపంచంలో ఉండేవారు. ఇక్కడ భౌతికాన్నదంతా తీసే సూక్ష్మ పెడితే వాళ్ళు యోగులు, మహాయోగులు అవుతారు. మొదటి కోవకు చెందిన వారు సామాన్య మానవులు, రెండవ కోవకు చెందిన వారు సూక్ష్మ సంస్కారములను, సూక్ష్మ శరీర చైతన్యమును. వీళ్ళకి ఏముంటుందంటే సూక్ష్మ సంస్కారాలు ఉంటాయి, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం ఉంటుంది, సూక్ష్మ లోకం యొక్క అనుభవం ఉంటుంది. ఇక్కడ స్థూల ప్రపంచం ఎలా ఉందో అలాగే సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది. సూక్ష్మ ప్రపంచంలోనే వీళ్ళు అనుభవం పొందుతూ ఉంటారు. వీళ్ళకి స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉండదు. అంచేత ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి పట్టించుకోరు, తెలియదు కూడా. ఈ ఇండియా అంటే ఏమిటో, అమెరికా అంటే ఏమిటో, ఇండియా ప్రెసిడెంట్, లేకపోతే రాష్ట్రాలు చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇది స్థూల ప్రపంచం కొంచెం కూడా వాళ్ళకి అనుభవం ఉండదు. ఇందులోనే ఉంటూ ఉంటారు, కానీ అనుభవం మాత్రం సూక్ష్మ ప్రపంచంలోనే ప్రాణంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటారు. శక్తి, అది శక్తి అని కూడా అంటారు దాన్ని, ఎనర్జీ. సటిల్ అనగానే ఎనర్జీ. అంచేత రెండవది ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నారు. సూక్ష్మ సంస్కారములను కలిగి ఉండి, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం కలిగి ఉండి, సూక్ష్మ లోకాలను అనుభవిస్తూ ఉన్నవారు యోగులు, మహాయోగులు. 2, 3, 4 చైతన్య భూమికి వాళ్ళంతా 2, 3 చైతన్య భూమికలు. ఒకటి కూడా చెప్పచ్చు, కానీ ఒకటిలో ఇంకా స్థూల ప్రపంచం యొక్క వాసనలు ఉంటాయి, పూర్తిగా పోతుంది 1వ చైతన్య భూమిక. అంచేత అది వదిలేస్తే 2, 3 చైతన్య భూమికలో ఉన్న వారంతా కూడా ఈ సూక్ష్మ లోకాల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ సూక్ష్మ శరీరమే తాను అనే అనుభవంతో కలిగి ఉంటారు. సూక్ష్మ సంస్కారాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అంచేత తర్వాత 2వ కోవకు చెందిన వాళ్ళని సూక్ష్మ సంస్కారములను కలిగి ఉండి, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం కలిగి ఉండి, సూక్ష్మ లోకాలను అనుభవించేవారు యోగులు, మహాయోగులు. ఇంకా తర్వాత మానసిక చెప్తారు, మనసు గురించి. తర్వాత 3వ రకం మానసిక సంస్కారములను వీళ్ళకు ఉండేవి ఏముంటాయి? స్థూల సంస్కారాలు పడతాయి, కానీ పెద్ద ప్రభావితం చేయవు, కొంచెం లైట్గా పడతాయి. ఉన్నా కూడా ఖర్చు పెట్టేసి ఉంటారు,
స్ట్రైట్గా పడతాయి కానీ, ఎందుకంటే భోజనం చేస్తాడు, మంచినీళ్ళు తాగుతాడు, ఇక్కడి నుంచి అక్కడ కదులుతాడు, స్థూల దేహాన్ని కొంచెం ఉపయోగించుకుంటాడు కాబట్టి సంస్కారాలు పడతాయి. కానీ అదే తాను అనే అనుభవంతో ఉండడు కాబట్టి చాలా తక్కువ పడుతుంది. అది పడినవి కూడా వెంటనే ఖర్చు అయిపోతాయి. అంచేత స్థూల సంస్కారాలుగా ప్రమేయం ఉండదు ఇక్కడ. ఆ సంస్కారాలు కూడా సూక్ష్మ సంస్కారాలే. అంటే ఉండవండి స్థూల సంస్కారాలు పడవ అంటే పడతాయి, చాలా నెగ్లిజిబుల్ అంటాం మన తెలుగులో. అవి ఉన్నా లేనట్టే లెక్క, పెద్ద పెద్ద ప్రభావితం చేయవు కూడా అవి. అంటే సూక్ష్మ సంస్కారములను కలిగి ఉండి, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం కలిగి ఉండి, సూక్ష్మ లోకాల్లో విహరించే వాళ్ళు యోగులు, మహాయోగులు అని చెప్పుకున్నాం. మూడవది మానసిక సంస్కారములను కలిగి ఉండి, మనోమయ చైతన్యమును కలిగి ఉండి, ఐఆమ్ మైండ్ అనే చైతన్యం. మొదటేమో ఐఆమ్ దిస్ గ్రాస్ బాడీ, రెండవది ఐఆమ్ దిస్ సటిల్ బాడీ, మూడవది ఐఆమ్ మైండ్, నేను మనస్సుని అని. మనస్సుతోటే తాదాత్మ్య చెందుతూ ఉంటుంది ఆత్మ. అక్కడ జీవాత్మ నేను మనస్సుని అని తాదాత్మ్యత చెందుతూ ఉంటుంది. అంటే రెండు లోకాలని, రెండు శరీరాలని, రెండు రకాల సంస్కారాలని దాన్ని జయించింది. అది ఆ రెండు ఏంటంటే స్థూల, సూక్ష్మ. స్థూల ప్రపంచాన్ని జయించింది, సూక్ష్మ ప్రపంచాన్ని జయించింది. ఇక మూడోది మనోమయ ప్రపంచంలో అడుగుపెట్టింది అనమాట. అంచేత మానసిక సంస్కారములను మనోమయ చైతన్యమును కలిగి ఉండి, మనోమయ లోకానుభవములను కలిగిన వాళ్ళే ఋషులు, మహర్షులు. అక్కడ యోగులు, మహాయోగులు అయ్యారు. యోగులు, మహాయోగులు. ఇక్కడ ఋషులు, మహర్షులు. మహర్షి అని చెప్తూ ఉంటాం. ఋషులు మొదటి స్థాయి, మహర్షి దాని తర్వాత స్థాయి. ఇక్కడికి ఈ మూడు రకాల దేహాలు, మూడు రకాల చైతన్యాలు, మూడు రకాల చైతన్యాలు కలిగి ఉండడం. ఇవన్నీ వాళ్ళు మొదటి వాళ్ళేమో సామాన్యం అన్నాడు, రెండో వాళ్ళని సామాన్యం అన్నాడు అనకూడదు. ఈ రెండో వాళ్ళని రెండు మూడు వాళ్ళకి ఇంకో పేరు కూడా ఉంది, భగవదన్వేషిని. భగవంతుని వెతుక్కుంటూ వెళుతున్నారు అన్నమాట. మొదటి కోవకు చెందిన వాళ్ళు భగవదన్వేషి కాదు, ప్రపంచాన్ని వెతుక్కుంటూ పోతున్నారు, ప్రపంచాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. భగవంతుని వైపు ప్రయాణం ఇంకా మొదలవలేదు వాళ్ళకి. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వారికే ఆధ్యాత్మిక మార్గం మొదలవుతుంది, భగవంతుని వెతుక్కోవడం మొదలవుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు భగవంతుని వెతుక్కోరు, దండం పెడతారు అంతే, కానీ ఆయన వెంబడే వెళ్ళరు. యోగులు, మహాయోగులు ఎవరైనా ఉంటారో వాళ్ళు నేను భగవంతుగా చూడాలి, ఆయన ఐక్యం అవ్వాలి అని ప్రయాణంలో ఉంటారు. ఆ కోరికతో మాత్రమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రతి సామాన్య మానవులు, యోగులు, మహాయోగులు, ఋషులు, మహర్షులు మూడు చెప్పుకున్నాం. 6వ పాయింట్ చెప్తున్నారు భాస్కరరాజు గారు. అనుభవములలో సంస్కారములు పూర్తిగా అదృశ్యం కాగా, అంటే ఈ సంస్కారాన్ని అనుభవించి మాత్రమే ఖర్చు పెట్టగలం. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి మనం. భౌతిక సంస్కారాలు ఉన్నాయంటే, అంటే ప్రాపంచిక సంస్కారాలు ఉన్నాయంటే, ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉండడం వల్ల ఖర్చు అవుతాయి. అంచేత ఈ ప్రపంచ అనుభవం చైతన్యం ఉన్నంత వరకు కూడా కార్యం తప్పకుండా చేయాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం పనులు చేయడం వల్లే దాని తాలూకు సంస్కారాలు ఖర్చు అవుతాయి తప్ప, అలా కాకుండా మూల కూర్చుని ఒక యోగిలాగా, ఋషిలాగా కూర్చుంటే ఎక్కడికి కదలకుండా గడ్డాలు, విమర్శలు వచ్చేదాకా కూడా కూర్చుని పోతారు యోగులు, మహాయోగులు. కొందరు యోగులు ఉన్నారు, వాళ్ళు 600 సంవత్సరాల నుంచి కూడా ఒకచోటే కూర్చుని ఉన్నారు. వాళ్ళ వేళ్ళు భూమిలో కూడా పాతుకుపోయాయని చెప్పారు బాబా. వారి యొక్క చేతి వేళ్ళు భూమిలో కూడా చొచ్చుకుపోయి అన్ని 100 సంవత్సరాల నుంచి నా గురించి వాళ్ళు తపస్సు చేస్తూ అలాగే ఉండిపోయారు. వాళ్ళకి దక్కలేదు నేను, కానీ మీకు దక్కాను అని చెప్పి ఒక మెసేజ్లో బాబా చెప్పారు. కొన్ని 100 సంవత్సరాల నుంచి భగవంతుడి నుంచి తప్పించిపోతూ తపస్సు చేసుకుంటూ, మెడిటేషన్ అంటారు, అంటే ధ్యానం చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు గడ్డాలు పెరిగిపోయి, అదేమిటి మీసాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయింది,
ఆఖరికి వాళ్ళు గోళ్ళు కూడా భూమిలోకి చొచ్చుకుపోయి అంతంత గోళ్ళు పెరిగిపోయి అన్ని 100 సంవత్సరాలు 600 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు బ్రతికున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను దక్కలేదు. అంత వాళ్ళు ప్రయత్నం చేసినా మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి మీకు నేను తారసపడ్డాను. మీరు నా పరిధిలోకి రాగలిగారు. అంచేత నా ప్రేమికులంతా ఎంతో ధన్యులు అని చెప్తూ ఈ ఉదాహరణ కూడా బాబా చెప్తూ ఉన్నారు. అంచేత ఇక్కడ మానసిక సంస్కారములను మనోమయ చైతన్యము మనోమయ లోకానుభవములను కలవారు ఋషులు మహర్షులు అది చెప్పుకున్నాం. అనుభవములలో సంస్కారము పూర్తిగా అదృశ్యం కాగా అంతే వాటిని అనుభవించడం ద్వారా ఈ స్థూల సంస్కారాలు కానీ సూక్ష్మ సంస్కారాలు కానీ మానసిక సంస్కారాలు కానీ అనుభవం ద్వారా మాత్రమే ఖర్చు పెట్టుకోగలం. సూక్ష్మ దేహాన్ని సూక్ష్మ ప్రపంచాన్ని లో ఉంటూ సూక్ష్మదేహాన్ని అనుభవించడం ద్వారా సూక్ష్మ సంస్కారాలు ఖర్చు పెడతాం. అలాగే మానసిక దేహాన్ని అనుభవిస్తూ మానసిక దేహంతో మానసిక లోకాల్లో ఉంటూ ఆ సంస్కారాలను ఖర్చు పెట్టడం ద్వారా అవి ఖర్చు అవుతాయి. అంటే 3 రకాల సంస్కారాలు ఆయా దేహాలతోటి ఆయా ప్రపంచాలతోటి ఉండి దాని తాలూకు కార్యం కూడా చేయాలి. అంటే మనసుతోటే కొన్నాళ్ళు ప్రాణంతో తాదాత్మ్యం చెందుతూ తాను ప్రాణమే అన్నట్టు. అటువంటి వారికి ఒక డౌట్ వస్తుంది, మరి వాళ్ళకి ఆహారం వెళ్ళగా వాళ్ళ దేహాన్ని ఎవరు కాపాడతారు? ఎక్కడో అరణ్యంలో కూర్చుని పులులు సింహాలు అన్ని చోట ఉండే చోట భగవంతుడిని తలుచుకుంటూ 600 సంవత్సరాల నుంచి ఉండిపోయారు. మరి వాళ్ళకి ఎలాగ శరీరం ఎలా బతికున్నారు? నిద్రాహారాలు ఉండవా? ఆహార పానీయాలు ఉండవా? భోజనం చేయరా? ఇవన్నీ అలాంటి అవన్నీ వాళ్ళు చేయక్కర్లేదు. ఆ శరీరం యొక్క బాధ్యత భగవంతుడైనా నేను తీసుకుంటాను అన్నారు బాబా. భగవంతుడు తీసుకుంటాడు. వాళ్ళు ఏమి తినకపోయినా కూడా ఆకలి ఉండదు, శక్తి మాత్రం వస్తుంది. ఎందుకంటే శక్తి అని శరీరంతో తాదాత్మ్యం చెందుతారు కాబట్టి వాళ్ళకి ఓపిక లేదు అని చెప్పడానికి వీల్లేదు, వీక్నెస్ ఫీల్ అవ్వరు వాళ్ళు. అలాగే రుగ్మతలు కూడా రావు. మనకి ఎండాకాలంలో మనకి అనేక రకాల రోగాలు వచ్చేస్తాయి. ఎక్కువ ఎండలో తిరిగితే ఎండ దెబ్బ కొట్టి శ్వాస కొట్టి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మండుటెండలో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే వర్షాకాలంలో అనేక రకాల రోగాలు వస్తుంటాయి. ఏ సీజన్కి తగ్గ ఆ రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు రావు వాళ్ళకి. అందుకే మస్తులు అలా ఉండేవారు. వాళ్ళకి ఏ రోగం రాకుండా ఆఖరికి వాళ్ళు భిక్షాటన కూడా చేసేవారు కాదు. ఎవరైనా బలవంతం పెడితే మెకానికల్గా నిద్రలో తింటూ ఉండేవారు. అది మనకు ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ మస్తుని చూస్తుంటే అతనికి ఆహారం వీళ్ళు బలవంతాన్ని పెట్టవలసి వచ్చేది. ఎందుకంటే స్థూల ప్రపంచం యొక్క చైతన్యం లేదు వాళ్ళకి, ఎదిగారు. చేత ఈ స్థూల ప్రపంచంలో ఆహారం తినడం కానీ నిద్రపోవడం కానీ ఉండదు. ఈ స్థూల ప్రపంచానికి సంబంధించిన రోగాలు కూడా వాళ్ళని ఏమీ అంటవు అని చెప్పారు బాబా. అంచేత ఇక్కడ అనుభవాల్లో దేనికి సంబంధించిన అనుభవాలు ఉండాలి. అనుభవంలో సంస్కారములు పూర్తిగా అదృశ్యం కాగా చేత 3 రకాల శరీరాలు 3 రకాల ప్రపంచాలు కలిగి ఉండి ఆయా దానికి సంబంధించిన పనులు చేయడం వల్ల 3 రకాల సంస్కారాలు కూడా అదృశ్యం అయిపోతాయి. అదృశ్యం అయిపోతే లోపల ఉన్న ఆత్మ యొక్క అనుభవం వస్తుంది. అంటే స్థూల దేహం యొక్క అనుభవం అయిపోయింది, సూక్ష్మ దేహం యొక్క అనుభవం అయిపోయింది, మానసిక దేహం యొక్క అనుభవం అయిపోయింది. ఇంకా ఆత్మ స్వానుభవం వస్తుంది. ఆత్మ ఏమిటంటే ఎవరు? భగవంతుడు. అంటే నేను భగవంతుడిని అనే అనుభవం వస్తుంది ఆత్మకి. ఈ 3 రకాలు అయిపోయిన తర్వాత చేత అనుభవంలో సంస్కారాలు అప్పటికి సంస్కారాలు కూడా 3 రకాల సంస్కారాలు కూడా పూర్తిగా ఖర్చు అయిపోతాయి. అనుభవములలో సంస్కారములు పూర్తిగా అదృశ్యం కాగా ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మను చేరి ఈ కాన్షియస్నెస్ డివైన్ కాన్షియస్నెస్ అవుతుంది. గ్రాస్ కాన్షియస్నెస్ పోయింది, సటిల్ కాన్షియస్నెస్ పోయింది, మెంటల్ కాన్షియస్నెస్ పోయింది. ఇంకా ఈ కాన్షియస్నెస్ అంతా
అది ఎలా మారుతుందంటే డివైన్ కాన్షియస్నెస్ కింద మారుతుంది, దైవీ చైతన్యం కింద. నేనే భగవంతుడు, నేనే చైతన్యం, దైవీ చైతన్యం కింద మారుతుంది. ఎప్పుడు ఈ 3 రకాల సంస్కారాలు 3 రకాల దేహాలతోటి అనుభవించి ఆ రకాల సంస్కారాలు ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే. అంచేత అనుభవాల్లో సంస్కారములు పూర్తిగా అదృశ్యం కాగా ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మను చేరుకుంటుంది, చేరి పరమాత్మతో తాదాత్మ్యం పొందుతుంది. ఇంతవరకు దేంతో తాదాత్మ్యం చెందింది? స్థూల దేహంతో, సూక్ష్మదేహంతో, మానసిక దేహంతో తాదాత్మ్యం చెందింది. ఇప్పుడు దేంతో ఆత్మ తాదాత్మ్యం చెందుతుందంటే పరమాత్మతోటి. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన తర్వాత తానే పరమాత్మ అనే అనుభవంతో ఉంటుంది. పరమాత్మతో తాదాత్మ్యం పొందినప్పుడు వారు అజ్ఞానం నుండి విముక్తిని పొందిన సిద్ధపురుషులు. సిద్ధపురుషులు అంటే గాడ్ రిలేటెడ్ సోల్స్ అని అర్థం అండి. అంటే నేనే భగవంతుని స్థితికి చేరుకున్న వాళ్ళని సిద్ధపురుషులు అంటారు. అంటే వీళ్ళు బ్రతికే ఉన్నారు కాబట్టి వాళ్ళని సిద్ధపురుషులు అంటాం. బ్రతికుండగానే వాళ్ళు మోక్షాన్ని సాధించారు. మోక్షం అంటే నేనే భగవంతుని చైతన్యాన్ని, దైవీ చైతన్యాన్ని సాధించారు వాళ్ళు. అంటే తాదాత్మ్యం పొందినప్పుడు వారు అజ్ఞానం నుండి విముక్తి పొంది సిద్ధపురుషులు అవుతారు అని చెప్పారు. ఇక్కడ స్థాయిలు చూసుకుంటే సామాన్య మానవులు, రెండోది యోగులు మహాయోగులు, మూడోది ఋషులు మహర్షులు, తర్వాత ఇంకా సిద్ధపురుషులు. వీళ్ళ స్థాయిలు కూడా ఆ పరిభాషలోనే మనం చెప్పుకోవాలి. సిద్ధపురుషులు అంటే గాడ్ రిలేటెడ్ సోల్స్ అని. తర్వాత ఏమంటున్నారు భాస్కర్ గారు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క ఈ మనస్సుని కారణ శరీరం అని కూడా అంటారు. ఇందాకనే ఉపయోగించలేదు ఆ పదం, ఇప్పుడు ఇక్కడ వీరు వాడారు కాబట్టి మీకు వివరణ ఇవ్వాలి. కారణ శరీరం అనగానే మనోమయ శరీరము లేక మనస్సు అని మనం చెప్పుకోవాలి. కారణ శరీరం అనగానే మైండ్ అని తెలుసుకోవాలి. తెలుగులో ఈ పదజాలం ఇంగ్లీష్లో కూడా తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. అంటే గ్రాసు సటిల్ మెంటల్ అంటే కారణ శరీరం. అది స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క చైతన్యమును మరియు పరమాత్మ చైతన్యమును ఒకే క్షణం ముందు కలిగి ఉన్నవారు సద్గురువులు, అవతార పురుషులను. ఇందాక సిద్ధ పురుషులు చెప్పారు. అంటే ఎన్ని స్థాయిలు చెప్పుకున్నాం మనం? సామాన్య మానవులు అంటే ఎవరో చెప్పుకున్నాం, యోగులు మహాయోగులు అంటే ఎవరో చెప్పుకున్నాం, తర్వాత ఋషులు మహర్షులు అంటే ఎవరో చెప్పుకున్నాం, సిద్ధపురుషులు అంటే ఎవరో చెప్పుకున్నాం. అంటే జీవించి ఉండగానే నేనే భగవంతుడిని అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకున్న వాళ్ళు సిద్ధపురుషులు. వాళ్ళు జీవించి ఉండాలి, బ్రతికే ఉంటారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. ఇంక వీళ్ళు ఎవరు? సద్గురువులు ఎవరు? వీళ్ళకి స్థూల ప్రపంచం యొక్క చైతన్యం ఉంటుంది. ఎప్పుడైతే స్థూల ప్రపంచం యొక్క చైతన్యం ఉందో మూడు శరీరాల యొక్క 3 ప్రపంచాల యొక్క చైతన్యం కూడా కలిగి ఉంటారు. స్థూల ప్రపంచం అంటే ఒక స్థూల ప్రపంచం కాదు, స్థూల సూక్ష్మ మానసిక 3 చైతన్యాలు ఉంటాయి వాళ్ళకి. ప్లస్ దైవీ చైతన్యం, నేనే భగవంతుడి చైతన్యం. వీటిని ఏకకాలం మంది ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళు సద్గురువులు. ఎవరండి సద్గురువులు అంటే మెహర్ బాబా ప్రకటించారు. ఈ అవతార యుగంలో 5 సద్గురువులు ఎవరో బాబా ప్రకటించారు. 5 మనకు తెలుసు. వాళ్ళకి 2 చైతన్యాలు ఉంటాయి వాళ్ళకి. ఒకటి ప్రాపంచిక చైతన్యం, రెండోదేమో దైవీ చైతన్యం. ప్రాపంచిక చైతన్యం అనగానే 3 ఉన్నాయని చెప్పుకోవాలి మనం. స్థూల సూక్ష్మ మానసిక 3 కలిస్తేనే ప్రాపంచిక చైతన్యం. దాన్ని మామూలుగా ఒక మాటలో గ్రాస్ కాన్షియస్ అంటారు. కానీ గ్రాస్ కాన్షియస్నెస్లో సటిల్ కాన్షియస్నెస్, మెంటల్ కాన్షియస్నెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి అందులో కలిసే ఉంటాయి స్థూల ప్రపంచంలో బతుకున్నవాడికి. అంచేత ఏకకాలమందు 2 రకాల చైతన్యాలు, స్థూల ప్రపంచం యొక్క చైతన్యం ప్లస్ నేనే భగవంతుడే చైతన్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దైవీ మానవులు. దైవీ మానవులు అనుకోవడం ఋషులు మహర్షులు. దైవీ మానవుడు అంటే అవతారుడు అవుతారు. చేత ఈ 2 రకాల చైతన్యము ఏకకాలం ముందు
కలిగి ఉన్నవారు సద్గురువులు కానీ అవతార పురుషులు కానీ అవుతారు అని చెప్తున్నారు బాబా. సద్గురువులకి కూడా అవతార పురుషులు కూడా ఒకే స్థాయి, కొంచెం పవర్స్లో తేడా ఉంటుంది తప్ప సద్గురుకి అవతార పురుషుడికి ఏ రకమైన భేదం ఏమీ లేదు. ఆధ్యాత్మిక స్థాయిలో ఏ రకమైన భేదం లేదు. కానీ డివైన్ ఫంక్షనింగ్లో, యూనివర్సల్ డివైన్ లాలో అధికారాలు ఎక్కువ అవతార పురుషులకు ఉంటాయి. అవతార పురుషుడు ఎంతమందికైనా మోక్షాన్ని ప్రసాదించగలడు. సద్గురువులు కొద్దిమందికి మాత్రమే, అది కూడా వాళ్ళ శిష్యులకు మాత్రమే ఇది మోక్షాన్ని ప్రసాదించగలడు సద్గురు. అవతారుడు ఎంతమందికైనా, కుక్కకు కూడా మోక్షాన్ని ఇప్పించగలడు, మానవుడే కాకుండా. కానీ సద్గురు మానవుడికి మాత్రమే మోక్షాన్ని ఇప్పించగలడు. అలా పరిధులు. సృష్టిలో ఉన్న ఏ జీవికైనా మోక్షాన్ని ఇప్పించగలడు అవతార పురుషుడు. సృష్టిలోని పరిణామ క్రమంలో ఉన్న జీవరాశులకు కూడా తన స్థాయికి చేర్చుకోగలడు అవతార పురుషుడు. కానీ సద్గురువుకి పవర్స్ ఉండవు. మానవుడై ఉండాలి, ఆ మానవుడు తన దగ్గర ఉండాలి, శిష్యుడికం చేయాలి. తన దగ్గర శిష్యుడైన ఉన్నవాడే, తనకు విధేయుడిగా ఉన్నవాడికే మోక్షాన్ని ప్రసాదించగలడు సద్గురు. అవతారుడు మాత్రం ఆ పరిధులు ఉండవు. అందుకే ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై అయ్యారు. ఉన్నతుడు అని చెప్పడానికి కారణం అవతార పురుషుని యొక్క పవర్స్ కూడా అంత ఉన్నత స్థితిలో ఉంటాయని అవతార పురుషుడికి. అందుకే చాలా మోస్ట్ పవర్ఫుల్. అందులో అవతారాల్లో ఇప్పుడు చాలా పవర్ఫుల్ అవతారం ఇది అని చెప్పారు బాబా. ఇటువంటి అవతారం మళ్ళీ దగ్గరలో రాబోదు అని చెప్పారు బాబా. ఇంతవరకు రాలేదు, దగ్గరలో రాబోదు. అంటే చాలా కాలం పడుతుంది మళ్ళీ రావడానికి. ఇంత పవర్ఫుల్ అవతారం అని చెప్పారు బాబా. అంటే సద్గురు అవతార పురుషుడికి తేడాలు కూడా కొంచెం నక్షల్లో తెలుసుకున్నాం. తర్వాత ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తానండి. కొంతసేపు ఆత్మ చైతన్యమును, మరి కొంతసేపు స్థూల చైతన్యమును గలవారు జీవన్ముక్తులు. వీళ్ళకి నేనే భగవంతుడిని అని స్థాయికి చేరుకుంటారు. చేరుకుని నేను భగవంతుడిని అని చైతన్యంతో కొంతసేపు ఉంటారు. నేను మల్లికార్జున అనే చైతన్యంతో కొంత ఉంటున్నాను. నేను మల్లికార్జున అనే చైతన్యం వచ్చేటప్పటికి అన్నీ వచ్చేస్తాయి. బాబా లవ్స్ ఎవరో, వాళ్ళ ఇష్టం ఏమిటో, మెహర్ బాబా అంటే ఏమిటో, ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవంతో వచ్చేస్తుంది. అన్నీ చెప్పగలుగుతారు. అంచేత అది కొంతసేపు అది ఉంటుంది. ఈ స్థూల ప్రపంచం యొక్క చైతన్యం, ఆ చైతన్యం ఉన్నప్పుడు అతను అడ్రస్ అడిగితే తన పేరు అన్నీ కూడా చెప్పగలుగుతాడు. తన పేరు ఏమిటో, ఎక్కడ పుట్టాడో అన్నీ, మొత్తం హిస్టరీ అంతా తన గురించి. ఎందుకంటే స్థూల ప్రపంచం యొక్క స్థూల మానవుడు కింద అనుభవం వచ్చింది. కానీ వెంటనే అది పోతుంది, అది నిలవదు. మళ్ళీ నేనే భగవంతుడు, నేను చైతన్యం వస్తుంది. అప్పుడు భగవత్ చైతన్యం ఒకటే ఉంటుంది, ఇది పోతుంది. అంచేత ఆ స్థాయిలో అదే మానవుడు భగవత్ చైతన్యం ఉన్న టైంలో వెళ్ళి అడిగితే తనకి అడ్రస్ చెప్పలేడు, తన పేరు చెప్పలేడు, స్థూల ప్రపంచం గురించి ఏమీ చెప్పలేడు. అంచేత ఒకసారి ఇది ఒకసారి అది ఆల్టర్నేటివ్గా కలిగి ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళు జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు మొదటిదేమో బ్రహ్మీభూత స్థితి, రెండోదేమో జీవన్ముక్తుడు. ఇంకొకటిదేమో కేవలం దైవీ చైతన్యము మాత్రమే కలిగి ఉండి తన యొక్క వ్యక్తిగతమైన చైతన్యం ఎవరైతే కోల్పోతారో, వ్యక్తిగత చైతన్యము లేకపోతే ఈ ప్రాపంచిక చైతన్యం ఎవరైతే కోల్పోతారో వాళ్ళేమో బ్రహ్మీభూత స్థితి అంటారు. ఒకసారి ఇది ఒకసారి అది ఉండి కొంతసేపు ఇది కొంతసేపు అది ఉన్న వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. రెండింటిని సమానంగా ఏకకాలం ముందు కలిగి ఉన్న వాళ్ళని మన సద్గురువులు అంటారు. తర్వాత ఏం చెప్తున్నారు, ఇంకొకసారి చదువుకున్నాండి. కొంతసేపు అన్నారు. కొంతసేపు దైవీ చైతన్యము అంటే ఆత్మ చైతన్యం, కొంతసేపు ఆత్మ చైతన్యము అంటే దైవీ చైతన్యము, మరి కొంతసేపు స్థూల దేహము యొక్క చైతన్యము. స్థూల దేహం అనగానే మానవుడు స్త్రీ అవుతే స్త్రీ,
ఆవిడ పేరుతో సహా ఎక్కడ ఉంటుందో ఏమిటో ఏం జీవిస్తుందో అన్నీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని ఎవరో చెప్పగలదో ఆ ఊరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు చూపించమంటే పెడుతుంది. అది అంచేత కొంతసేపు ఆత్మ చైతన్యము, కొంతసేపు స్థూలదేహ చైతన్యము కలవారు జీవన్ముక్తులు. వాళ్ళ జీవన్ముక్తులు అన్నారు. తర్వాత సూక్ష్మ సంస్కారములు కలిగి ఉండి స్థూలదేహమును భౌతిక ప్రపంచమును మర్చిపోయిన వారు యోగులు మస్తులు. ఇది సూక్ష్మ సంస్కారాలు కలిగి ఉన్నారు వాళ్ళు. చైతన్యం కూడా సూక్ష్మదేహం యొక్క చైతన్యం కలిగి ఉంటారు. కానీ దేహం మాత్రం స్థూల దేహంతో ఉంటారు, పేరుకు ఉంటారు, దాని చైతన్యం ఉండదు. వాళ్ళ రూపంలో చూస్తే మానవుడిలాగే ఉంటారు, మనలాగే సేమ్ మనం ఎలా ఉన్నాం అలాగే మానవుడిలాగే ఉంటారు. కానీ స్థూల దేహం యొక్క చైతన్యం ఉండదు. బ్రతికే ఉంటారు, జీవించే ఉంటారు. ఎన్ని విధాలు చూస్తున్నా సామాన్య మానవుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. కానీ వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ చైతన్యం మాత్రం దాంతో ఉంటుంది. సూక్ష్మ లోకాలతోటి సూక్ష్మ సంస్కారాలు కలిగి ఉంటారు. వాళ్ళు యోగులు మస్తులు అంటారు అని చెప్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం యోగులు మహాయోగులని. సూక్ష్మ సంస్కారములు కలిగి ఉండి స్థూల దేహము భౌతిక ప్రపంచమును మర్చిపోయిన వారు వీళ్ళు మర్చిపోయారు అని చెప్తున్నారు. ఉంటుంది కానీ వాళ్ళు గుర్తుండవు. నిద్రలో ఎలా మర్చిపోతాం అలా. ఎలాగంటే ఉదాహరణ ఎలాగంటే నిద్రిస్తున్నవాడు అని చెప్పుకోవాలి. నిద్రలో ఉన్నవాడి దేహం అక్కడికి పోలేదు, అలాగే ప్రాణము పోలేదు, అలా మనస్సు పోలేదు, మూడింట్లో ఏది పోలేదు. నిద్రపోతున్నాడు అంతే. నిద్రపోతున్నాడు కాబట్టి వాడు ఈ స్థూల దేహం ఎక్కుంది మర్చిపోయాడు, అలాగే మనస్సును కూడా మర్చిపోయాడు. ఆలోచనలు ఏమి ఉండవు నిద్రపోయినప్పుడు. లేదా సూక్ష్మ సంస్కారమును కలిగి ఉండి స్థూల దేహమును భౌతిక ప్రపంచాన్ని కూడా మర్చిపోయిన వారు యోగులు మస్తులు అని చెప్పారు. ఇవి పెద్ద కష్టం ఏమీ కాదండి. వీటి పట్ల మనం విముఖత చూపించవద్దు. జాగ్రత్తగా మనకు కావాలి అనుకుని ఈ సుత్తెందుకుగా వెళ్ళిపోదాం వినొద్దు అనుకోకండి ఎప్పుడు. ఈ వినగా వీటిలో ఉన్న పాయింట్స్ మీకు తప్పకుండా అర్థమవుతాయి. చాలామందికి కూడా తెలియవు, కొన్ని డౌట్స్ ఉంటాయి. వీటిలో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఎప్పుడైనా ఎవరినైనా అడిగి కూడా తెలుసుకోవచ్చు మీరు. అంటే ఈ విషయాల పట్ల గాడ్ స్పీక్స్ ఇదంతా ఏదో చెప్తారండి, అవన్నీ ఎందుకు హాయిగా బాగా గురించి పాటలు పాడుకుంటూ పోవచ్చు అంటే సరికాదు. తప్పనిసరిగా గాడ్ స్పీక్స్ చదవమన్నారు. ఒకవేళ నువ్వు చదువు రానివాడు అయితే ఎవరి చేత గాడ్ స్పీక్స్ చదివి అర్థం చెప్పించుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. మీరు ఆ గాడ్ స్పీక్స్ చదివినంత వరకు కూడా నా యొక్క ప్రజెన్స్ ఫీల్ అవుతారు. ఈ మధ్య ఒక బుక్స్ గురించి చెప్తాం. మా మనవరాల చేత స్పీచ్ ఇప్పించాను, ప్రజెంటేషన్. అందులో బాబా చెప్పినవి గాడ్ స్పీక్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడు తల కింద పెట్టుకుని పడుకోమని చెప్పలేదు. అది దుష్ప్రచారం చేశారు. బాబా తల కింద పెట్టి పడుకోమన్నారు గాడ్ స్పీక్స్. శుద్ధ తప్పండి. ఎవరైనా చెప్తే కూడా ఖండించండి. చాలా ఇప్పుడు చెప్పలేదు బాబా, జోక్ చేశారు అంతే. ఎలాగ నాకు తెలియదు, చదువుకోలేదు, ఈ పుస్తకం అయితే కొనేసాను, ఎలాగ బాబా ఏం చేయాలంటే తల కింద పెట్టి పడుకో అన్నారు. ఊరికి వాడిని ఎగతాళింది అన్నారు. కానీ అటువంటి నిరక్షరాస్యుడు కూడా వేరే వాళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఈ పుస్తకం ఎవరైతే వింటున్నారో చదువుతున్నారో వాళ్ళకి నా యొక్క అనుభవం కలుగుతుంది, నా యొక్క ఉనికి మీరు అనుభవిస్తారు. యూ విల్ ఫీల్ ది ప్రజెన్స్, మై ప్రజెన్స్ అన్నారు బాబా. అన్ని విధాలుగా దీని మీద గాడ్ స్పీక్స్ గురించి స్పెషల్గా నేను తయారు చేశాను ఈ మధ్య ఒక ప్రజెంటేషన్. అది మా మనవరాల చేత ఇక్కడ జూబ్లీ హిల్స్లో మొన్న ఇప్పించాను నేను. అది చేత ఎవరికైనా ఈ గాడ్ స్పీక్స్ అంటే వెళ్ళిపోకండి. ఏదో గాడ్ స్పీక్స్ గురించి చెప్తున్నారని భయపడి వెళ్ళిపోకండి. ఎంత అర్థమవుతాయో అంతా తప్పనిసరిగా వినండి. అన్నీ వినగా కనీసం 3 శరీరాలు ఉంటాయని ఇంతవరకు తెలియదు. ఒక పాయింట్ అయినా తెలుసుకున్నాం కదా. మానవుడు అంటే 3 శరీరాలు ఉంటాయి, ఒక శరీరం కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. అలాగా విముఖత చూపించుకోండి, ఇంట్రెస్ట్ చూపించండి. అది బాబా చెప్పింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మెహర్ బాబా అండి. ఈరోజు
బాబా యొక్క ప్రవచనానికి సంబంధించి భాస్కర్ రాజు గారు తెలియజేసినటువంటి సాధారణమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే రీతిగా అదేంటంటే సాధారణ మానవుడిగా ఉండేటువంటి కేటగిరీ స్థితి నుంచి అతను కలిగి ఉండేటువంటి 3 శరీరాలు ఈ భౌతిక ప్రపంచంలో తను జీవించేటువంటి దగ్గర నుండి ఆ తర్వాత యోగుల దగ్గర నుంచి ఆ తర్వాత సిద్ధులు మహాయోగులు మహాపురుషులు సిద్ధ పురుషులు ఆ తర్వాత అవతారుడు సద్గురువు తర్వాత బ్రహ్మీభూత స్థితి జీవన్ముక్త స్థితి అందరి కేటగిరీ వైజ్గా అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరి వైజ్గా ఎవరెవరు ఏ స్థితుల్లో ఉన్నారు అనే దాన్ని మనం అవగాహన చేసుకోవడం ద్వారా అసలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నాము అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు నిజంగానే మీరు అన్నట్టు భగవద్వచనాన్ని అర్థమైనా కాకపోయినా వినడం ద్వారా అయినా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఇంతకు ముందు లేదు కానీ ఈ అవేర్నెస్ అనేది ఇటీవల కాలంలో ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ భగవద్వచనాన్ని చదవడానికి కుస్తీ పడుతున్నారు. దాని గురించి ఏదో ఒక రకంగా అవగాహన చేసుకోవడానికి పొద్దున్నే 4:30కే 5:30కే దానికి సంబంధించి డిస్కోర్సెస్ క్లాసులు ఆ క్లాసులు అవి కూడా మన బాబా ప్రేమికులు అటెండ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా ఈ భగవద్వచనానికి సంబంధించిన అవేర్నెస్ అందరిలో కలుగుతోంది ఇటీవల కాలంలో. మీరు చెప్పినట్టు మరి మీ మనవరాలతో కూడా చక్కగా ప్రజెంటేషన్ ఇప్పించానన్నారు. జై మెహర్ బాబా, కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు చాలా చక్కగా బాబా వారికి సంబంధించినటువంటి మనకి చాలా మందికి తెలియదు. బాబా ప్రేమికులుగా మనం కనీసం ఆ పదాలను వింటున్నాం, వినగలుగుతున్నాం, పలకగలుగుతున్నాం. అనుభవంలో ఉన్నా లేకపోయినా అనుభవం అనేది ఆయన ఇచ్చినప్పుడు మనం పొందుతాము. చాలా చక్కగా కేటగిరీ వైజ్గా ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారు అలా ఉన్నప్పుడు చాలా సింప్లిఫై చేసి చాలా చక్కగా తెలియజేశారు. దీన్ని ప్రతి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి ఆ పదాలని విని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల్ని పదే పదే వినటం ద్వారా ఇప్పుడు మనకి రికార్డింగ్ ఉంటుంది కాబట్టి వినటం ద్వారా కూడా మళ్ళీ వినటం ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాము. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. జై మెహర్ పాప, మీకు ధన్యవాదములు. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలోకి వెళ్దాము. మొట్టమొదటిగా లక్ష్మి గారు ఉన్నారా? లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు సంకీర్తన చేయండి. తర్వాత సత్యవాణి గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. మండవల్లి అవతార్ మెహర్ బాబా की जय. देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदय सदानंद देवा देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदय सदानंद देवा भुवनमेल्लनु सृष्टि पुष्टि नाष्टि गेयु भुवनमेल्लनु सृष्टि पुष्टि नाष्टि गेयु पुरुषोत्तमुडव किल हुतात्मुडवु मेहर पुरुषोत्तमुडव किल हुतात्मुडवु मेहर देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदय सदानंद देवा निदिव्य महिमचे निद्राणमौ जगति
నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి జాగరితమనరింప చనుదెంచితివ ప్రభు జాగరితమనరింప చనుదెంచితివ ప్రభు దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయ సదానంద దేవా భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయ సదానంద దేవా నీ సేవయే మాకు నిత్య జీవనముగా నీ సేవయే మాకు నిత్య జీవనముగా సృష్టి అందెల్ల నిను చూచు జ్ఞానదాత సృష్టి అందెల్ల నిను చూచు జ్ఞానదాత దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయా సదానంద దేవా మమతయ మూల బాపి క్షమత కరుణలనొసగి మమతయ మూల బాపి క్షమత కరుణలనొసగి పాలించు దొర రామ భద్రరాజ వినుత పాలించు దొర రామ భద్రరాజ వినుత దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేశ మాం పాహి సదయ సదానంద దేవా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ సత్యోత్ గారు జై మెహర్ బాబా అండి లక్ష్మి గారు ఈరోజు మన బాబా స్పీచ్కి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా కలిపి ఒకే పాటలో రాంభద్రరాజు గారి రచనని చాలా చక్కగా పాడి వినిపించారు జై మెహర్ బాబా అండి మీకు ధన్యవాదములు చాలా చక్కగా పాడారు ఇప్పుడు సత్యవాణి గారు సంకీర్తన చేయండి తర్వాత జై బాబా అండి ఉమా గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి జై బాబా అండి जय बाबा अवतार मेहर बाबा की जय अदि सागर प्रेम प्रवाहम सर्वुలను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం
శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి, తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి, అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. అహరహము ప్రేమను కోని అనవోయి మెహరు బాబా. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుటే ఘనము. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుటే ఘనము. ఆనందము ఆర్ణవమవగా అనవోయి మెహరు బాబా. ఆనందము ఆర్ణవమవగా అనవోయి మెహరు బాబా. ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆ వరమే అనుభవమవగా అనవోయి మెహరు బాబా. ఆ వరమే అనుభవమవగా అనవోయి మెహరు బాబా. సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధురిలోన, సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధురిలోన, మెహర్ శ్రీ జీవించేలా అనవోయి మెహరు బాబా. మెహర్ శ్రీ జీవించేలా అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఉమా ఒక సంకీర్తన చేస్తారు. अवतार मेहर बाबा की जय. आचार्य वरेण्युडे अवतार मेहर बाबा. आचार्य वरेण्युडे अवतार मेहर बाबा. प्रतिभावमुलो मेहर భగవంతుండైనను ఆతని సాన్నిధ్యములో అరనిమేషమున్నావా. అవగాహన మౌను నీకు ఆచార్యవరేణ్యుడేనని. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరు బాబా. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరు బాబా. సంసారము
అంటాడు నేర్పు మీరని ధర్మం నిర్వహించమంటాడు నల కోనల కుండల ధ్యానము వతంటాడు ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా దేవునితో సహవాసం దివ్యలోక సౌందర్యం కరుణానిధి సాన్నిధ్యం క్రమశిక్షణకే నిలయం అపేక్షించబడరెవ్వరు అపేక్షించువారు లేరు తరతమ భేదములు లేక తన ప్రేమిక భక్త దళము ఆలింగన చుంబనాలు అందరూ గై కొన్నారు ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా తన మాయా సృష్టిలో తనువు దాచుకున్నాడు తన ప్రేమిక హృదయాల్లో తాండవించుచున్నాడు సకల జనుల గమ్యం వై శాశ్వతుడై ఉన్నాడు ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా ఆచార్యవరేణుడే అవతార్ మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సత్యవతి గారు జై బాబా అందరికీ జై బాబా బాబా అండి ఉమ్మ గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై మెహర్ బాబా మీకు ధన్యవాదములు ఇప్పుడు మనకు సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థనలు హారతి నామము చేసుకుందాము మొట్టమొదటిగా ప్రార్థన ఆనంద్ కుమార్ గారు జై మెహర్ బాబా అండి మీరు ప్రార్థన చేయండి మమత గారు నామం చేయండి తర్వాత మారుతి ధనలక్ష్మి గారు హారతి ఇవ్వండి జై మెహర్ బాబా అమ్మ జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God. You are Parabrahma, Allah, Ilahi, Yazidan, Ahura Mazda, and God the Beloved. You are named Izan, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah. O God, Father in heaven, we repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done, for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent
most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's term until the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి అందరికి. జై మెహర్ బాబా మా సత్యవతి గారు. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా అండి, జై మెహర్ బాబా. ఇప్పుడు వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి నామం చేయండి. జై బాబా. జై బాబా. కే వెంకటేష్ గారు, మమత గారు, జై బాబా. జై మెహర్ బాబా. అన్మ్యూట్ అవ్వట్లేదు, నేను చేస్తాను. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर 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 बाबा. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఇప్పుడు ఒక నిమిషం మౌనం తర్వాత మారుతి ధనలక్ష్మి గారు బాబాకు హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి, ధనలక్ష్మి గారు
హారతి ఇవ్వండి. जय जय मेहर अवतार मेहर बाबा की जय। मेहर मनोहर मनिज सहोदर मेहर मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु नमो हारति गुणर आदि गुरु मेहर मनोहर मनिज सहोदर मेहर मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु ममो हारति गुणर आदि गुरु आदि गुरुडमु आदि गुरुड అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరాది గురు మమో హారతి గుణర ఆది గురు ఏ విధి మెహర నిన్ను ప్రేమించే విధి మెహర నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచు ఏ రుచి గనిని సేవలో ఈ రుచి ఏ రుచి గనిని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో मेहर मनोहर मनिज सहोदर मेहर मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु ममो हारति गुणर आदि गुरु मंडलिनी केटु अर्पणमयिरो मंडलिनी केटु अर्पणमयिरो अटुले मम्मो अर्पण कानी अटुले मम्मो अर्पण कानी मेहर मनोहर मनिज सहोदर मेहर मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु ममो हारति गुणर आदि गुरु अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदरिकी जय बाबा సత్యవతి గారు మీకు జై మెహర్ బాబా జై మెహర్ బాబా అండి ధనలక్ష్మి గారు. ఈరోజు సులోచన గారి నమో మెహర్ బాబాతో మారుతి ధనలక్ష్మి గారి హారతితో మంచి 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 సంకీర్తనలతో అలాగే మల్లికార్జునరావు గారి చక్కటి బాబా సందేశంతో మనము ఈ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకున్నాము. మెహర్ బాబా వారి యొక్క కృప కటాక్ష విశేషాలతో ఆ ప్రభు యొక్క ప్రేమ కృప కరుణ విశేషాలన్నీ కూడా మనందరిపై వర్షించాలని కోరుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై మెహర్.